కూల్చివేతలు హాట్ టాపిక్ గా మారాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చేస్తోంది హైడ్రా. దీంతో ఎప్పుడు తమ ఇల్లు కూల్చేస్తారని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితుల్లో బాధితులున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేతలు కొనసాగిస్తారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో ఒక్కసారిగా వాటర్ రాలేదు మా కాలనీకి. ఒకసారి మీరు అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో ఒక్కసారిగా వాటర్ రాలేదు మా కాలనీకి. మా పాదాభివందనాలు. మా గోడు వినడానికి ఎవరు రెడీగా లేకపోయినా మీరందరూ ఇక్కడికి వచ్చి మేము వెయిట్ చేసినందుకు, మాకు చాలా ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం. మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి. మా మామయ్య గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కిందకి తోస్తారని ఎవరు అనుకోలేదు సార్. ఇప్పుడు పైనుంచి కిందకి తోస్తున్నట్టే ఉంది సార్. ఇది డెవలప్మెంట్ కాదు సార్. కింద నుంచి పైకి డెవలప్మెంట్ సార్. పైనుంచి కిందకి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్. ఇంత తెలంగాణ భవన్కు హైడ్రా బాధిత కుటుంబాలు తరలి వచ్చాయి. మాజీ మంత్రి హరీష్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎప్పుడు కూలుస్తారో నిద్ర కూడా పోకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. బాధితుల గోడు విన్న హరీష్ రావు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఒకసారి మీరు అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో ఒక్కసారిగా వాటర్ రాలేదు మా కాలనీకి. తమ ఎమ్మెల్యేల బృందంతో హైడ్రా బాధితుల ఇళ్లను సందర్శిస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. లీగల్ సెల్ నుంచి సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ ఖ్యాతిని రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రేపు మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటిస్తామని హరీష్ రావు ప్రకటించారు. చాలా బాధ కలుగుతూ ఉంది. అయితే ముందు రెండు విషయాలుగా ఈ అంశాన్ని డీల్ చేద్దాం. డెఫినెట్గా మేము మీ దగ్గరికి కూడా వస్తాం. శాసనసభ్యుల బృందం మీ కాలనీకి వస్తాం, చూసి మీ అందరికీ కూడా ధైర్యాన్ని చెప్తాం. రెండవది, బీఆర్ఎస్ పార్టీ తరఫున లీగల్గా కూడా వి విల్ సపోర్ట్ యూ. మా లీగల్ సెల్ అడ్వకేట్స్ విల్ సపోర్ట్ యూ. ఎందుకంటే ఆయన తమ్ముడికేమో నోటీస్ ఇచ్చి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడానికి 45 రోజులు టైం ఇచ్చారు. కానీ పేదవాళ్ళకు మాత్రం రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు. అంటే పేదవాడికి ఒక న్యాయం, నీ కుటుంబ సభ్యులకు ఒక న్యాయం అన్నట్టుగా తయారైపోయింది రాష్ట్రంలో. అందువల్ల మా లీగల్ సెల్ అడ్వకేట్స్ కూడా, ఎందుకంటే మీరందరూ మాట్లాడుతుంటే మేము విన్నాం, ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పుడు, లోన్లు తీసుకున్నప్పుడు ఇప్పుడు తిరిగి వాటిని కూల్స్తామంటే అది అన్యాయం, అది అక్రమం, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అయినా నువ్వు చేస్తున్న గొప్ప పని ఏంటి? సుందరీకరణ. రాహుల్ గాంధీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా. బుల్డోజర్ రాజ్ అని చెప్పి ఆడపోయి ప్రచారం చేస్తున్నాడు. హర్యానాలో ఎన్నికలు జరిగేటువంటి చోట్ల బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటుండు. फिर क्या हो रहा तेलंगाना में आज बुलडोजर का राज चल रहा है. राहुल गांधी जी ने क्या करना है? तुम जाके उधर नॉर्थ इंडिया में भाषण दे रहे कि बुलडोजर राज नहीं चलेगा, लेकिन आज तेलंगाना में तुम्हारा सीएम रेवंत रेड्डी बुलडोजर राज चला रहा. पहले इनको रोको. वहां भाषण देने से पहले तुम्हारा सरकार में, तो आपकी कांग्रेस सरकार में, जहां पर आज गरीब लोगों का मकाना गिरा रहे, यहाँ आके बुलडोजर को रोको. तुम यहाँ रोकने के बाद वहां बात करना, नहीं तो कोई आपको आपका बात को कोई मानने वाले नहीं रहते. आई डिमांड रेवंत रेड्डी, దయచేసి మీరు అఖిలపక్షం పిలవండి. అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడిన తర్వాతనే మూసీ మీద ముందుకు పోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్రంలో అందరి ఒపీనియన్స్ తీసుకో. డెవలప్మెంట్ చేయడానికి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకు చేయడానికి. ఇవాళ కేసీఆర్ గారు ఉంటే హైదరాబాద్లో ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టినారు, అండర్ పాస్లు కట్టినారు, ఐటీ తీసుకొచ్చారు, ఇండస్ట్రీ తీసుకొచ్చారు, మంచినీటి సమస్య పరిష్కరించారు, కరెంటు సమస్య పరిష్కరించారు, సీసీ కెమెరాలు పెట్టారు, లా అండ్ ఆర్డర్ బాగా తెచ్చి ప్రజలకు రక్షణ కల్పించారు, ఎస్టీపీలు కట్టి మూసీని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లు మూసీలో వెళ్లే విధంగా చేశారు. కానీ ప్రజల్ని నొప్పించే ప్రయత్నం చేయొద్దు కదా.
అభివృద్ధి అనేటువంటిది పేద ప్రజల కన్నీళ్ళ మీద అభివృద్ధి జరగకూడదు. అభివృద్ధి అనేది ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, పేదలకు సహాయం చేసే విధంగా ఉండాలి. కానీ ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి, దయచేసి మీరు అఖిలపక్షం పిలవండి. అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడిన తర్వాతనే మూసీ మీద ముందుకు పోవాలని చెప్పి నేను